2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ మాసము 15వ తారీఖు మకర సంక్రాంతి వరకు వీళ్ళకి చాలా బాగుంటుందండి. మకర సంక్రాంతి తరువాత నుంచి రవి అనేటువంటి ఆయన, కుజుడు అనేటువంటి ఆయన సప్తమ స్థానమైనటువంటి మకరంలోకి ప్రవేశించడం వల్ల వీళ్ళకి హెల్త్ పరంగా కావచ్చు, పనుల్లో ఆటంకాలు అనేటువంటివి కావచ్చు, అన్ని విషయాల్లోనూ కూడా కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి కనబడతాయి. అయితే ఈ మాసంలో వీళ్ళకి నడిచేటువంటి గ్రహాల యొక్క స్టేటస్ మనం చూస్తే అండి, 12వ స్థానంలో గురుడు, 2వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన నడుస్తున్నారు. 6వ స్థానంలో రవి, కుజ, శుక్ర, బుధగ్రహ సంచారములు 15వ తారీఖు దాకా ఉంటాయి. ఆ తరువాత 7th హౌస్ అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశిస్తాయి. అష్టమంలో రాహువు, భాగ్యంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారండి. అయితే ప్రధానంగా అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ వీళ్ళకి ఈ మాసంలో 3 గ్రహాలు యోగిస్తూ ఉంటాయన్నమాట. 15వ తారీఖు దాకా రవి, కుజులిద్దరూ కూడా 6వ స్థానమైనటువంటి ధనస్సులో ఉంటారు. సో ఎవరు కర్కాటక రాశి వాళ్ళు చూస్తున్నా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఒక బండి కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ల్యాండ్ ఏదైనా అమ్ముడవ్వాలి, లేకపోతే రియల్ ఎస్టేట్లో కలిసి రావాలి, రాజకీయాల్లో అభివృద్ధి కావాలి, గౌరవ మర్యాదలు పెరగాలి అనుకుంటే 15వ తారీఖు లోపల మీ ప్రయత్నాన్ని ఇంకా పెంచడం చాలా ఇంపార్టెంట్ అండి. 15 దాటింది అనుకుంటే ఖచ్చితంగా కొంచెం నిరాశపడే అవకాశాలే ఉంటాయి. సప్తమంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటంటే ఆరోగ్యము కూడా అంతేనండి. రవి బాగున్నప్పుడు ఉన్నంత ఆరోగ్యము కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ రవి బాగా లేనప్పుడు ఉండవు. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి రవి ఎవరండి? ద్వితీయ స్థాన అధిపతి అన్నమాట. అంటే ధనకారకుడు. ఆయన బాగున్నారు ఎప్పటి వరకు? 15వ తారీఖు మకర సంక్రాంతి వరకు. సో మకర సంక్రాంతి లోపు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. డబ్బు ఏదో ఒక విధంగా అదృష్ట రూపేణ, ఒక బోనస్ రూపంలో కానీ, ప్రమోషన్ రూపంలో కానీ, మీ యొక్క స్టేటస్ పెరగడం కానీ, మీ పెర్ఫార్మెన్స్ పెరగడం కానీ, రికగ్నైజేషన్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకి కూడా మంచి విద్య అనేటువంటిది ఈ మాసంలో అందే అవకాశాలు, ఉత్తీర్ణతా శాతం పెరగడం, కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ మాసం మొత్తము కూడా బుధుడు చాలా బాగున్నారండి. కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు ఎవరు అంటే 3rd and 12th లార్డ్ అనమాట. అంటే తృతీయ వ్యయాధిపతి. షష్ఠ, సప్తమ స్థానాల్లో అనుకూలిస్తున్నారు. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇక్కడున్న వాళ్ళు విదేశాలు వెళ్ళాలి, విదేశాలు వాళ్ళు ఎక్కడికి రావాలి అన్న అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. తర్వాత కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, స్టాక్ మార్కెట్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, వ్యవహారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ఇబ్బంది ఏంటంటే 2nd లార్డ్ అయిన రవి 15వ తారీఖు వరకు యోగించిన 2వ స్థానంలో కేతు అండి. 10 రూపాయలు వస్తున్నాయి అంటే 25 రూపాయల కమిట్మెంట్ ఉంది కాబట్టి 10 రూపాయలు వస్తాయి. దీన్ని మీరు బాగా గుర్తించాలి. మీకు 10 రూపాయల చేతిలో ఏదో సడన్గా ఆకస్మికంగా వచ్చాయని కదా అని సంబరపడే లోపు దానికి 15 రూపాయల ఖర్చు కూడా ఎదురవుతుంది. అది శుభకార్యం రూపంలో, ఒక వస్తువు కొనుగోలు చేసేటువంటి రూపంలో, ఏదైనా కావచ్చు. కాబట్టి మితిమీరినటువంటి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడాలి. 12వ స్థానంలో గురుడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకుండా, రికగ్నైజేషన్ లేకుండా వచ్చేటువంటి మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఈ మాసంలో కూడా ఎదురవుతాయి. అష్టమంలో రాహు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. మానసికంగా కృంగిపోవడం అనేటువంటిది ఉంటుంది. అష్టమంలో రాహు అండి. ఆకస్మికంగా మానసిక ఒత్తిడి, ఆకస్మికంగా ఖర్చు, ఆకస్మికంగా ఏం చేద్దాము అనేటువంటి ఆలోచన విధానంలో స్ట్రక్ అయిపోవడం. అంటే 11వ స్థానం అవుతుందండి. కాలపురుషుని చక్రంలో కుంభము అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్ హౌస్ అన్నమాట. మొత్తం అంతా పని అంతా వాళ్ళే చేసి, వాళ్ళే అంతా సమకూర్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే అవమానపడడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది రాహు వల్ల. ఇది ఈ సంవత్సరం మొత్తము ఉంటుంది. ఈ నెలలో కూడా వీళ్ళకి కనబడుతుంది. సంవత్సరం మొత్తం ఉంటుందా? నవంబర్ 25వ తారీఖు వరకు ఉంటుందమ్మా 2026లో. 9వ స్థానంలో శని కనబడుతూ ఉన్నారు. దేని మూలాన ఏంటి అంటే అవకాశాలు వస్తూ ఉంటాయి.
కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతూ ఉంటుంది. సో శని వల్ల. సో దానికైతే చాలా బాగుందండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి సెకండ్ హాఫ్లో ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కంపేర్ టు ఫస్ట్ హాఫ్. సో కంప్లీట్లీ మీకు ఎవరికైతే అనుకూలిస్తుంది అంటే వ్యాపారస్తులకి, విద్యార్థులకి, కమ్యూనికేషన్, స్టాక్ మార్కెట్ వాళ్ళకి మాత్రమే నెల మొత్తము కూడా అనుకూలంగా ఉంది. సో ఈ మాసంలో తప్పకుండా సెకండ్ హాఫ్ దగ్గర నుంచి, మకర సంక్రాంతి దగ్గర నుంచి ఆదిత్య హృదయం పారాయణ చేయడం 1, సూర్య నమస్కారములు ఆచరించడం 2, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. శుక్రబలము అనేటువంటిది ఈ మాసంలో వీళ్ళకి లేదండి. జన ఆకర్షణ కానీ లేకపోతే జనాల దగ్గర నుంచి ఆదరణ అవకాశములు కానీ తగ్గుతాయి, రీచ్ తగ్గుతుంది, శుక్రుడు బలం లేదు కాబట్టి. మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న మాట పట్టింపులు, ఒడిదుడుకులు ఉంటాయి. సినీ నాటక కళారంగం వాళ్ళకి ఒడిదుడుకులు కనబడతాయి. కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కర్కాటక రాశి వాళ్ళకి జయాన్ని కలగజేస్తుంది. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, మరి ఫస్ట్ హాఫ్ సంక్రాంతి తర్వాత నుంచి వీళ్ళకి బాగాలేదు అని చెప్పడం జరిగింది. మరి అలాంటి సందర్భాల్లో వాళ్ళు బాగుండడానికి లేదంటే ముందు జాగ్రత్తగా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? ఎక్కువగా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేయాలండి. కర్కాటక రాశి వాళ్ళకి అధిపతి చంద్రుడు కాబట్టి విష్ణు సహస్రనామం కానీ, శివ ఆరాధన కానీ, ఏదైనా ఒకే దైవాన్ని, ఒకే మంత్రాన్ని, ఒకటే కౌంట్, ఒకటే ప్లేస్ అన్నీ కూడా ఆ విధంగా మీరు పాటించి మంత్ర సాధన కానీ, శ్లోకపారాయణ కానీ ఏదైనా చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలంటే పర్సనల్ చార్ట్ కూడా సమన్వయం చేసుకోవాలండి. ఇక్కడ గోచారం బాగాలేదని కృంగిపోవాల్సిన పని లేదు. దానికి తగిన రెమెడీస్ అయితే పనిచేస్తాయి. కష్టపడాలి. ఎందుకంటే ఉంది కాబట్టి, గురుబలం లేదు కాబట్టి లక్ ఫ్యాక్టర్ ఉండదు. దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దానికి రెమెడీస్ చేసుకుంటే అది మినిమైజ్ అవుతూ ఉంటుందన్నమాట. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఏ రంగు బాగా కలిసి వస్తుంది అంటారు? ఈ మాసంలో వీళ్ళకి గ్రీన్ కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 5 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ బేస్డ్ చేసుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ జరుగుతూ ఉంటాయండి గోచారంలో. దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మన వీడియోస్ అనేటువంటివి ఎవ్రీడే ఫాలో అవ్వండి, సరిపోతుంది. బట్ ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్ విషయంలో గైడెన్స్ కావాలి, కెరీర్లో గైడెన్స్ కావాలి, మ్యారేజ్ విషయంలో, సంతానము కానీ, ఆయుష్ ఎంత ఉంది, ఎలా ఉంది అనేటువంటిది కానీ, ట్రాన్సిట్స్ అనేటువంటివి లైఫ్లో ఎక్కడెక్కడ కనబడుతూ ఉన్నాయి, గుడ్ టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, వాట్ ఎవర్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి పర్సనల్ చార్ట్ అనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.